నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల అన్యక్రాంతమవుతూనే ఉన్నాయి. అసైన్డ్ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి అక్రమార్జన చేశారు గత ప్రభుత్వ పాలకులు. వందల ఎకరాలను అక్రమంగా ఆక్రమించుకొని లేఅవుట్లు వేసి అమ్మకాలు చేసేశారు. నుడా పరిధిలోని నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు వెలిసిన లేఅవుట్లు జిల్లాలో మరెక్కడా లేవు. వందల ఎకరాలలో అధికార పార్టీ అండదండలతో నేతలు లేఅవుట్లు వేసి వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను ఆక్రమించేశారు. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా చెరువులు, పంట కాలువలను కొల్లగొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ అక్రమ లేఅవుట్లపైన దృష్టి పెట్టడంతో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు నానా అగచాట్లు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుండి నరేష్ అందిస్తారు. లైవ్ లో నరేష్, చెప్పండి. ఏమని మొత్తానికి మనం గడిచిన 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అక్రమాలు ఎక్కడైనా జరిగాయంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలోనే జరిగాయి. ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే హైదరాబాద్లో హైడ్రా ఏదైతే వణుకు పుట్టిస్తుంది, ఆంధ్రాలో కూడా అని చెప్పవచ్చు. ఇటు ఆంధ్రాలో కూడా ఇప్పటికే లక్షల ఎకరాలు కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటు ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, అదేవిధంగా అసైన్మెంట్ భూములు అయి ఉండొచ్చు, దేవాదాయ శాఖ భూములు అయి ఉండొచ్చు, అదేవిధంగా కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి భూములు అన్యాక్రాంతం చేశారు. ఒక పంట పొలాలు వదలలేదు, అదేవిధంగా పొరంబోకు భూమిని వదలలేదు. ఇటు అనేక రకాలైనటువంటి రెవెన్యూకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఈరోజు ప్రధానంగా కూడా ఆక్రమణలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను. ఇటు నెల్లూరు నుడా పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి పలు ప్రాంతాల్లో భారీగా కూడా ఇటు ప్రభుత్వ భూములు అయ్యుండొచ్చు, అసైన్మెంట్ భూములు కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ప్రజా స్వీకరణ పద్ధతి ప్రకారం ఇప్పటికే ప్రజలు యొక్క అర్జీలను కూడా ఒకవైపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి ప్రజానిక అర్జీలు అయ్యుండొచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ ప్రజావానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి అర్జీలు అయ్యుండొచ్చు. వీటన్నిటి మీద ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఒక సరిదిద్దుకునేటువంటి ప్రజలకు ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో అనేక మంది కూడా ఇటు అక్రమ లేఅవుట్లో కొన్నటువంటి భూములు అయ్యుండొచ్చు, లక్షలాది రూపాయలు కూడా, కోట్లాది రూపాయలు కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు జేబులో వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సొంతింటి కళ నెరవేర్చుకునే దిశలో మధ్యతరగతి బిలో ప్రాపర్టీ ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క లేఅవుట్లో ఈ భూములు కొన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళందరికీ కూడా మంచిది, ఒక శుభసూచకంగా కూడా ముందుకు వెళ్లే దిశగా ఎన్డీఏ కూటమి ఒక ఉక్కుపాదం అయితే మోపింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రధానంగా కావలి నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు 150 నుంచి 300 ఎకరాలు కూడా ఇటు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం గురైనట్టుగా గుర్తించారు. ప్రధానంగా లేఅవుట్లనే వీళ్ళు వేసుకున్నారు. లేఅవుట్లో భారీగా అంటే 10 ఎకరాల భూమి లేఅవుట్ ఉంటే ఆ 10 ఎకరాల భూమిలో దాదాపు కూడా 5-6 ఎకరాలు, 10 ఎకరాల దాకా కూడా ఇటు ఏదైతే పంట కాలువలకు సంబంధించి, పోరంబోకు భూమికి సంబంధించి, అసైన్మెంట్ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు వీటన్నిటి కూడా కలుపుకొని లేఅవుట్లు వేసేశారు. అప్పట్లో ఎవరైతే కార్పొరేషన్ అయ్యుండొచ్చు, మున్సిపాలిటీ అయ్యుండొచ్చు, పంచాయతీ ఎవరు కూడా పర్మిషన్స్ లేకపోయినప్పటికీ వాటన్నిటికి కూడా పూర్తిగా ఏదైతే అధికారులు అయితే వాళ్ళకి కొమ్ము కాసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలే రోడ్డును పడ్డారు. అనేక వందలాది ఎకరాలు కూడా ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉక్కుపాదం అయితే మోపింది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని ఏరియాలలో లేఅవుట్లో వేసినటువంటి ఏ లేఅవుట్లు, వాటి పేర్లు, ఎన్ని ఎకరాల అన్యాక్రాంతమైంది, వాటిల్లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తిగా ఆపేశారు. ప్రజలు ఆ లేఅవుట్లో ఆ భూమిని కొనవాకండి, అది ప్రభుత్వ భూమి లేదా అసైన్మెంట్ భూమి, అది దేవాదాయ శాఖ భూమి, ఇలా అనేక రకాలైనటువంటి ప్రస్తుతం అయితే ప్రజలకైతే ఒక ప్రికాషన్స్ ఇస్తున్నారు. గత 5 సంవత్సరాలకు గడిచినటువంటి కాలంలో అనేక ఆక్రమణలు జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇప్పుడైనా కూడా మేల్కోండి, ఖచ్చితమైనటువంటి ప్రికాషన్స్ ఉన్నటువంటి భూములనే మీరు కొనాలని చెప్పి ఒకవైపు ఎన్డీఏ కూటమి చెప్తున్నది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినట్టు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి, దీని మీద ప్రస్తుతం ఒక
ఏదైతే రికార్డుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు కూడా లక్షల ఎకరాల్లో ఎంత భూమి ప్రస్తుతం అన్యాక్రాంతం అయింది, అసైన్మెంట్ భూములను ఎంతవరకు కూడా వీళ్ళందరూ ఆక్రమించారు, వీటిని పూర్తి స్థాయిలో కూడా బయటికి తీసే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైదరాబాద్లో హైడ్రాకు సంబంధించినటువంటి ఇప్పటికే ఒక వణుకైతే కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్లో అయి ఉండొచ్చు, అదేవిధంగా గడిచినటువంటి ఒకవైపు తెలంగాణలో అయి ఉండొచ్చు, మరోవైపు ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందలాది ఎకరాల్లో వేలాది ఎకరాల్లో ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి భూములను మళ్ళా ఏదైతే రీహోల్డ్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. అసైన్మెంట్కి సంబంధించినటువంటి 20A కింద ఇప్పటికే అనేక భూములను కూడా ఇటు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలా ప్రజలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈరోజు మోసపోయారు. వాటన్నిటి మీద కూడా ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియలో ఎన్డీఏ కూటమి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైదరాబాద్లో హైడ్రా తీసుకువచ్చినటువంటి ఏదైతే పద్ధతిని ఇటు ఆంధ్రాలో కూడా తీసుకువచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక సుసంపన్నమైనటువంటి స్థిరాస్తి అయితే ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గడిచినటువంటి దశాబ్దాల కాలంగా నమ్ముకున్నటువంటి భూములు ఎవరికి కూడా అన్యాక్రాంతంగా వెళ్ళిపోవడానికి లేదు. వాటి మీద పూర్తి స్థాయి ఎవరికైతే హక్కు ఉంటుందో హక్కుదారులకి ఆ భూమిని కల్పించే దిశగా కూడా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గడిచినటువంటి నెల్లూరు రూరల్ అయి ఉండొచ్చు, నెల్లూరు సిటీలో అయి ఉండొచ్చు, ఆత్మకూరు, కావలి ఇటా భారీ భూ కుంభకోణం అయితే జరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, గ్రామ సర్పంచ్కి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి అనేక అన్యాక్రాంతమైనటువంటి అసైన్మెంట్ భూముల్లో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఎవరు దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు, వీటికి అధికారుల యొక్క పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళే విచ్చలవిడిగా లేఅవుట్లు వేశారా, వీటన్నిటి మీద ప్రస్తుతం అయితే కూపీ లాగుతున్నారు. కూపీ లాగే కొద్దీ కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క ఏరియాలో దాదాపు మనం చూస్తే ఒక కావలి నియోజకవర్గంలోనే 600 కోట్ల రూపాయలు అక్రమ లేఅవుట్ల మధ్యలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు అయిండొచ్చు, పోరంబోకి భూమి, పంట కాలువల భూమి, ఇలా అనేక భూములను కూడా ఆక్రమించుకొని ఈరోజు ప్రజలకు వాటన్నిటిని ప్లాట్ల రూపంలో అమ్మేశారు. ఒక 25 అంకణాల ప్లాట్ ఈరోజు మనం చూస్తే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా వాళ్ళు అమ్మారు. అంటే ఇక్కడ ఎకరాకు సంబంధించి దాదాపు కూడా మనం చూస్తే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు కూడా అమ్మినట్టు తెలుస్తూ ఉంది. ఇలా 500-600 ఎకరాలు మనం చూస్తే దాదాపు కూడా 100 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలోనే, ఒక పట్టణంలోనే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏదైతే ముఖ్య నేతలు ఉండొచ్చు, వాళ్ళకి అనుసంధానంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఈరోజు కోట్ల రూపాయలు గడించి ప్రజలను అయితే రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి నారాయణ దీని మీద ప్రస్తుతం ఈ యొక్క ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఏ భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఒకవైపు ఏదైతే అసైన్మెంట్ భూములు అయ్యుండొచ్చు, మరోవైపు ప్రభుత్వ భూములు అయ్యుండొచ్చు, ఎవరైనా కబ్జా చేసి గతంలో దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములను 22A కింద రిలీఫ్ చేసినటువంటి ఆ భూములు మళ్ళీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసినటువంటి ఆ భూములు అయ్యుండొచ్చు. వాటన్నిటిని కూడా ప్రస్తుతం మళ్ళీ వాటన్నిటిని ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి అర్జీలు అయ్యుండొచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయానికి జనవాణి కార్యక్రమంలో వచ్చేటువంటి అర్జీలు అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా కుప్పలుగా ఓన్లీ ల్యాండ్ మాఫియా, ఓన్లీ కుంభకోణం అంతా కూడా లేఅవుట్లు వేసి, ఈ విధంగా ఒక లేఅవుట్ వేయాలంటే ఆ లేఅవుట్ 10% ఖచ్చితంగా కూడా రిజర్వ్ చేయాలి. ఈ రిజర్వ్ చేసినటువంటి 10% ఫ్రీ హోల్డ్ కింద తర్వాత ఏదైతే యూస్ చేస్తారు, ఒక లేఅవుట్ వేసినంత 10% ఈ యొక్క రిజర్వ్ చేసినటువంటి ఆ 10% అక్కడ లేఅవుట్లో అన్నీ కూడా సక్రమంగా జరిగిన తర్వాత ఆ 10% రిజర్వ్ని ఏం చేస్తారు, అక్కడ పార్కు కానీ ఇటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని వాటికి ఉపయోగించుకుంటారు, హాస్పిటలైజేషన్. అదేవిధంగా ఇటు మనం ఏదైతే అపార్ట్మెంట్లో కూడా వద్దాం, అపార్ట్మెంట్కి సంబంధించి ఏది కూడా తూచి తప్పకుండా కూడా పద్ధతి ప్రకారం ముందుకు కొనసాగాల. లేఅవుట్లో కూడా 2 ప్లాట్లని ఇటు రిజర్వ్ చేసుకుంటారు. ఆ రిజర్వ్నే మార్టిగేజ్ అంటారు. ఆ మార్టిగేజ్కి సంబంధించిన దాంట్లో కూడా భారీగా అవినీతి జరిగింది. ఇలా అవినీతి జరిగినటువంటి మనం ఒక్కసారి లెక్కలోకి వేసుకుంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయలు గడించిన వీటన్నిటి మీద ఎన్డీఏ కూటమి ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా కూడా ప్రజలకి ఒక మద్దతుగా ఉండాలి ఈ ప్రభుత్వం అనే ముందు దిశగా ముందుకు పరిస్థితి కనపడతా ఉంది. హైదరాబాద్ తరహాలో ఆంధ్రాలో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.